ఇక్కడ ఆ, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది నేను చెప్పలేను, కానీ ఉమ్, ఒకటి మాత్రం చెప్పగలనంటే నేను క్లారిటీగా చెప్పదలుచుకున్నాను. ఈ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గము, అదే విధంగా జన సైనికులు వన్ సైడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు పోలరైజ్ అయింది. ఓకే. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మొత్తం కాపు సామాజిక వర్గం 65 లక్షల వరకు ఓట్లుంటే 2019 ఎన్నికల్లో 12 లక్షల ఓట్లు తెలుగుదేశం పార్టీకి వస్తే, ఒక 6 లక్షల ఓట్లు జనసేనకు వస్తే, మిగతా 37 లక్షల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఆ రోజున పవన్ కళ్యాణ్ పిలిపించింది ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీని ఓడించాలి అనేటువంటి పిలుపుకి వాళ్ళందరూ స్పందించినటువంటి పరిస్థితి. ఈ రోజున కాపు సామాజిక వర్గము జన సైనికులందరూ కూడా దాదాపుగా గోదావరి జిల్లాలతో పాటు అన్ని జిల్లాల్లో కూటమి వైపు నిలబడ్డారు. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయాల, ఈ స్థాయిలో ఓటు పోలరైజేషన్ అయిద్దని కానీ, జనసేన ఈ స్థాయిలో ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందని కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటే, చాలా అనేకమైనటువంటి కూటమి మధ్య విభేదాలు, గందరగోళము, చివరి వరకు ఉన్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఓటు ట్రాన్స్ఫర్ కాదు అని అనుకున్నటువంటి మాట వాస్తవం. కానీ ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత ఫెయిల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఆ ఫెయిల్ అయింది ఏంటి అని అంటే, ఎక్కడైతే పవన్ కళ్యాణ్ వెనకాల ఉండేటువంటి వాళ్ళ వెన్నుముక్క ఎవరు? కాపు సామాజిక వర్గం ఓటర్లే. మిగతా వాళ్ళందరూ ఉంటారండి, కాదంటాం లేదు. కానీ ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సపోజు ముద్రగడ్డ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరారు? చివరి నిమిషంలో చేర్చుకున్నటువంటి పరిస్థితి. అదే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి ఒక 6 నెలల్లో 4 నెలల ముందు ఒక ప్రయత్నం జరిగింది. ఆ ఫెయిల్ అయిన తర్వాతే కదా ఆయన జనసేనలోనో, తెలుగుదేశంలోనో, బీజేపీలోనో చేరాలనే ప్రయత్నాలు అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఆ ప్రయత్నం ఏదో సీరియస్ ఎఫర్ట్ పవన్ కళ్యాణ్ ని మాటలతో టార్గెట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఓడించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ముద్రగడ్డ ముందే చేర్చుకొని, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కీలకమైనటువంటి తమ వైపు తిప్పుకొని ఒక ప్రయత్నం చేసి ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఆ విధమైనటువంటి మద్దతు లభించి ఉండేది కాదు అని నేను అనుకుంటున్నాను. రేపొద్దున గిన కూటమి గెలిచిద్దో లేదో నేను చెప్పలేను. ఇప్పుడైతే గెలిస్తే మాత్రము దానికి కీలకమైనటువంటి నాయకుడు మాత్రము ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్కి వస్తుంది. గెలవకపోతే ఎవరేం చేయగలిగింది లేదు. గెలిస్తే మాత్రం క్రెడిట్ వస్తుంది. ఎందుకు అని అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనేటువంటి ప్రయత్నం చేసినటువంటి పవన్ కళ్యాణ్, అదే విధంగా బీజేపీకి తెలుగుదేశం మధ్య విభేదాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరిని చివరి వరకు కలిపినటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీట్లు తక్కువ తీసుకోవటం ఇవన్నీ అయిపోయినాయి కదా. తక్కువ ఎందుకు తీసుకున్నాడు, ఇవన్నీ వ్యవహారం అయిపోయింది. దానికి సంబంధించినటువంటి పోలింగ్ కూడా అయిపోయినటువంటి పరిస్థితిలో ఇవన్నీ పని చేయలేదని నేను అంటున్నాను. ఇది నేను కూడా చాలా తీవ్రమైనటువంటి విమర్శ చేశాను పవన్ కళ్యాణ్ మీద. నిజంగా పవన్ కళ్యాణ్ పార్టీని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఎక్కువ సీట్లు తీసుకొని ఉండాల్సింది, గౌరవప్రదమైన ఓట్లు తీసుకొని ఉండాల్సింది అనేటువంటిది నా అభిప్రాయం కూడా. కానీ మరి పవన్ కళ్యాణ్ ఎందుకు తక్కువ తీసుకున్నాడు, అదే ఆయన ఏమి రేపొద్దున ఇది చేసుకుంటాడో తెలియదు. గెలిస్తే మాత్రం క్రెడిట్ పవన్ కళ్యాణ్ ఉంటుంది. ఒకవేళ ఓడిపోయి ఉంటే బహుశా ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్ అనేటువంటి ఉండదేమోనని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. ఓకే, రైట్. ప్రసాద్ గారు, ఇంకా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదనేటువంటి విషయం చంద్రశేఖర్ గారు చెప్పినటువంటి విషయం ఆయన మరి ఎందుకు చెప్పారో నాకు తెలియదు. కానీ నాకున్నటువంటి సమాచారం ఏమిటి అని అంటే, ఇప్పుడు